अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। मेडशल डिस्ट्रिक्ट दुल्लापल्ली में सेंट मार्टिन्स इंजीनियरिंग कॉलेज के ग्रेजुएशन डे के मौके पर निज़ामाबाद MP कविता ने ऑडिटोरियम का इफ्तिताह किया। इस मौके पर मल्काजगिरी MP मल्ला रेड्डी, कॉलेज के चेयरमैन मारी लक्ष्मण रेड्डी, MLC शामभीपुर राजू, MLC मानमपल्ली हनुमंतराव के अलावा दूसरों ने भी शिरकत की। आइए देखते हैं मोहम्मद अनवर की ये रिपोर्ट। More than all that, love for yourself. That is the key. మనం అన్ని చేసి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని చేయించి పెద్ద కంపెనీలు పెట్టి ఇంటికి వస్తే ఒక్కరిగా కౌచ్ మీద కూర్చొని టీవీ చూస్తే మాత్రం లైఫ్ సక్సెస్ అంటే. సో లవ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ఓన్లీ టు యువర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బట్ టు పేరెంట్స్, టు యువర్ ఫ్రెండ్స్, యువర్ నేబర్స్. పక్కింటి మనం గుర్తుపట్టలేదు అనుకోండి, మీరు ఎంత పెద్ద కంపెనీ ఓనర్ అయినా ఈ ఫీల్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని అంటాం. పక్కింటి మీరు స్మైల్ చేస్తే దట్ మీన్స్ యు ఆర్ a decent person. That is also very important. In a rush to make money, in a rush to be successful, we probably should not lose those core issues is what I wanted to share with you, and my personal experience I shared with you. And one last thing I will say, this is a world where you will have to speak up for yourself. Nobody else will come and promote you. And the key is to speak on the right point and at the right instant. I instant listen అనుకోండి, ఇంకా మళ్ళా వెనక్కి అందరికీ తెలియవచ్చా? అర్థమైందా? ఓకేనా? ఒక చిన్న కథ చెప్తా. ఒకరోజు ఇక్కడనే మల్లరెడ్డి అనాలంటే ఒక ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ పోతాడు. పోతుంటే ఏమైంది, అక్కడ ఆయనకు ఒక చిలుక కనపడదు, మాట్లాడే చిలుక. అయితే అక్కడ ఉన్నాయని అడిగి ఈ చిలుక ఎంత అంటే 10,000 అన్నాడు. మళ్ళా వేరే మాట్లాడి 10,000 ఎక్కబోయి కుదరదు అంటే, లేదన్నా మాట్లాడుతుంది అన్న, చాలా బాగా మాట్లాడుతుంది, తీసుకెళ్ళి 10,000 అయినా సరే అని చెప్పి నా చిలుక మళ్ళీ చిలుక పట్టుకోబోయాడు. ఇంట్లో వాళ్ళని చిలుకని ఇచ్చి నేను ఇప్పుడే బయటకు వస్తా, కాలేజ్కి పోయేస్తాను, మన కాలేజ్కి వచ్చి మళ్ళీ లంచ్ టైంకి ఇంటికి లంచ్ టైంకి మళ్ళీ పోయే వరకు మంచిగా గుమగుమలు ఆడుతున్నటువంటి పదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీద రెడీగా కనపడ్డాయి. అన్న మంచి కూర్చొని అన్నం తినుకుంటా